అందరికీ నమస్కారం. మా ఈ ఛానల్ ప్రవర్తనా శాస్త్రం అంతర్దృష్టిలో బిహేవియరల్ సైన్స్ ఇన్సైట్స్ తెలుగు ఛానల్కు సుస్వాగతం. ఇది రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో నడపబడుతున్నది. చిన్నప్పటి నుంచి మనకి ఒకటి చెప్తారు, ఎప్పటికీ వదులుకోవద్దు, విజేతల మంత్రం, ప్రతి విజయగాథకు పునాది అని. కానీ ఆ స్థిరమైన సంకల్పం వదులుకోవడానికి నిరాకరించటం, అది మిమ్మల్ని బంధిస్తుందేమో. విజయం సాధించడానికి నిజమైన మార్గం అంతులేని పట్టుదలలో కాదు, వదులుకోవడానికి ధైర్యం చేయడంలో ఉందేమో ఆలోచించాలి. విఫలమవుతున్న ప్రాజెక్టులు, బంధాలు లేని సంబంధాలు, మన ఆత్మను హరించే వృత్తులకు మనం అతుక్కుపోతాం. విజయం సాధించడానికి పట్టుదలే ఏకైక మార్గమని నమ్ముతాం. కానీ ఈరోజు మనం ఆ నమ్మకాన్ని సవాలు చేయబోతున్నాం. పనికిరాని దానికి మీరు ఎంత త్యాగం చేస్తున్నారు? చిక్కుకుపోవడం వల్ల కలిగే దాగి ఉన్న ఖర్చు ఎంత? మీ లోతైన పక్షపాతాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మీరు చేయగలిగే అత్యంత ధైర్యమైన పని వదులుకోవడమే కావచ్చు. మీ జీవితంలో ఈ మార్పు కోసం సిద్ధంగా ఉండండి. మరి ఈ వీడియోను మీ స్నేహితులతో పంచుకోవడం మర్చిపోకండి. మొట్టమొదటి పాఠం, వదులుకోవటం ఓటమి కాదు, ఒక నైపుణ్యం. చిన్నప్పటి నుంచి మనం ఎప్పటికీ వదులుకోకూడదని వింటూనే ఉంటాం. కానీ కొన్నిసార్లు మనం వెళ్తున్న దారి మన లక్ష్యాలకు ఉపయోగపడనప్పుడు వెనక్కి తగ్గడం ఒక నైపుణ్యం. పట్టుదలతో ముందుకు వెళ్ళడం గొప్ప విషయమే, కానీ ఎప్పుడు ఆపాలో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. పోకర్ ఆటలో ఎప్పుడు ఫోల్డ్ చేయాలో తెలిసిన వారే విజేతలు అవుతారు. జీవితంలోనూ అంతే. విజేతలు ఎప్పుడు వదులుకోరు అనే ఆలోచనలు మార్చుకుని విజేతలు ఎప్పుడు ముందుకు నడవాలి. ఒక ఉదాహరణ, ఒకప్పుడు చాలా కష్టపడి ఒక సంగీత వాయిద్యాన్ని నేర్చుకోవటం మొదలుపెట్టారు. కానీ కొంతకాలం తర్వాత అది మీకు ఆసక్తి కలిగించడం లేదని గ్రహించారు. బలవంతంగా దాన్ని కొనసాగించడం కంటే మీకు ఆనందాన్ని ఇచ్చే మరొక విషయంపై దృష్టి పెట్టడం చాలా తెలివైన పని. రెండవ పాఠం, పెట్టుబడి పెట్టామనే భ్రమ, సంక్ కాస్ట్ ఫ్యాలసీ అంటారు. మీ నిర్ణయాలను నాశనం చేస్తుంది. మనం ఒక పనిలో సమయం, డబ్బు లేదా శక్తిని పెట్టుబడి పెట్టామనే కారణంతో అది మంచిది కాకపోయినా దాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తాం. గతం మీద ఆధారపడకుండా భవిష్యత్తులో దాని వలన కలిగే లాభాలను బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. నేను ఇప్పటికీ ఎంత పెట్టుబడి పెట్టానో అని కాకుండా, నేను ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎంచుకుంటానా అని ప్రశ్నించుకోండి. ఒకవేళ సమాధానం కాదు, లేదు అయితే నష్టాన్ని అంగీకరించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. వదులుకోవడం అంటే గతం యొక్క ప్రయత్నాలను వృధా చేయడం కాదు, మీ సమయాన్ని మరియు శక్తిని తిరిగి పొందడం. ఒక ఉదాహరణ, మీరు ఒక సినిమా టికెట్ కొన్నారు, కానీ సినిమా మొదలైన కాసేపటికి అది మీకు నచ్చలేదు. అయినా సరే డబ్బులు వృధా అవుతూనే భయంతో బలవంతంగా సినిమా చూడడం కంటే బయటికి వచ్చి మీకు నచ్చిన పని చేయడం మంచిది కదా. మూడవ పాఠం, పట్టుదల మంచిదే, కానీ గుడ్డిగా కొనసాగితే మట్టుకు ప్రమాదకరం. కష్టాలను ఎదుర్కొని నిలబడిన వారిని మనం మెచ్చుకుంటాం, కానీ సరైన దిశ లేకుండా కేవలం పట్టుదల ఉంటే అది ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవాలంటే పట్టుదలతో హెచ్చరికలను పట్టించుకోకుండా ప్రాణాలు కోల్పోయిన పర్వతారోహకుల ఉదాహరణలు చెప్తున్నారు. ఈ సందర్భంలో లక్ష్యం లేని పట్టుదల మనల్ని నాశనం చేస్తుంది. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు వెనక్కి తగ్గడం పిరికితనం కాదు, అది మనల్ని కాపాడుకోవడం కోసం. ఒక ఉదాహరణ, ఒక రైతు తాను వేసిన పంటకు సరియైన నీరు, ఎరువులు వేస్తున్నాడు. కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల పంట దెబ్బతింటోంది. అయినా సరే అదే పంటను పట్టుదలగా సాగు చేస్తూ నష్టపోవడం కంటే
పరిస్థితులకు అనుగుణంగా వేరే పంటను వేయడం తెలివైన పని కదా. 4వ పాఠం, ఎప్పుడు వదులుకోవాలో చెప్పే నిర్ణయాత్మక సూత్రాలు మీ రక్షణ కవచం. గుర్తుంచుకోండి, భావోద్వేగాల ప్రభావంతో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలంటే ముందుగానే కొన్ని నిర్ణయాత్మక సూత్రాలను ఏర్పరచుకోవటం చాలా ముఖ్యం. ఒక నిర్దిష్ట సమయానికి ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకోకపోతే ఆ పనిని వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇది వైఫల్యాన్ని ముందే ఊహించడం మట్టుకు కాదు, పరిస్థితులకు అనుగుణంగా మారడానికి సిద్ధంగా ఉండడం. మరొక ఉదాహరణ, ఒక వ్యాపారవేత్త ఒక కొత్త ఉత్పత్తిని ప్రారంభించాడు. 6 నెలల్లో ఒక నిర్దిష్ట స్థాయి అమ్మకాలు రాకపోతే ఆ ఉత్పత్తిని నిలిపివేయాలని ముందుగానే ఒక నిర్ణయం పెట్టుకున్నాడు. ఇది అతని భావోద్వేగాలకు లోను కాకుండా సరైన నిర్ణయం తీసుకోవడానికి సహాయపడుతుంది. 5వ పాఠం, ఎప్పుడు వదులుకోవాలో తెలుసుకోవడానికి ఇతరుల అభిప్రాయాలు చాలా అవసరం. మనం ఒక సమస్యలో కూరుకుపోయినప్పుడు దానిని ఆబ్జెక్టివ్గా చూడడం చాలా కష్టం. అందుకే మనకు నమ్మకమైన వ్యక్తులు, శిక్షకులు, స్నేహితులు, మార్గదర్శకులు వారి అభిప్రాయాలను తీసుకోవటం చాలా ముఖ్యం. వారు మన పక్షపాతాలను తొలగించి మన అసలు లక్ష్యాలను గుర్తు చేస్తూ ఉంటారు. వారు మన కోసం నిర్ణయం తీసుకోరు, కానీ పరిస్థితిని విస్తృతంగా చూడటానికి చాలా సహాయం చేస్తారు. ఉదాహరణ, ఒక ఉద్యోగి తన ప్రస్తుత ఉద్యోగంతో సంతోషంగా లేడు, కానీ దానిని వదులుకోవడానికి భయపడుతున్నాడు. ఒక మంచి స్నేహితుడు లేదా గురువుతో మాట్లాడడం వల్ల అతనికి కొత్త అవకాశాల గురించి ఒక స్పష్టమైన దృక్పథం ఏర్పడవచ్చు. 6వ పాఠం, కొనసాగించడం వల్ల మీరు కోల్పోయే అవకాశం యొక్క విలువ చాలా ఎక్కువ. ఒక పని పనికిరాదని తెలిసిన దాన్ని వదులుకోవడం వల్ల మీరు మంచి అవకాశాలను కోల్పోతున్నారు. పనికిరాదని తెలిసినా కూడా వదులుకోకపోవటం. ఒక చోట స్థిరంగా ఉండటం వల్ల మీరు కేవలం సమయం మరియు వనరులను మాత్రమే కాదు, కొత్త అవకాశాలు, వృద్ధి మరియు వ్యక్తిగత సంతృప్తిని కూడా కోల్పోతున్నారు. వదులుకోవడం అంటే ఒక చెడు పరిస్థితి నుండి బయటపడడం మాత్రమే కాదు, మీ నిజమైన లక్ష్యాలకు అనుగుణంగా ఉండే మంచి భవిష్యత్ వైపు అడుగులు వేయడం. కాబట్టి వదులుకోవడం ఒక ముగింపు కాదు, ఒక కొత్త ప్రారంభం, కొత్త అధ్యాయం. ఒక ఉదాహరణ, ఒక వ్యక్తి తనకి నచ్చని ఉద్యోగంలో కొనసాగుతున్నాడు. దానివల్ల అతను తనకి నిజంగా ఆసక్తి ఉన్న ఒక కొత్త రంగంలో ప్రయత్నించే అవకాశాన్ని కోల్పోతున్నాడు. బలహీనతలో కాదు, నిజమైన విజయం మనం వదిలిన నిర్ణయాల్లో ఉంటుంది. కష్టపడి ముందుకు వెళ్ళడమే కాదు, అవసరం లేకపోయినప్పుడు ఆ దారి నుంచి తప్పుకోవడము జీవితంలోని భాగమే. మీ గమ్యం ఇంకా ఎదురు చూస్తోంది, మీరు ఆ దిశగా నడవాలి. ఇప్పుడు వదలండి, గెలవండి. ఈ వీడియో మీకు స్ఫూర్తినిచ్చిందా? మరియు ఈ మెసేజ్ మీకు మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, మీ ఆలోచనలు కామెంట్స్లో పంచుకోండి మరియు మా తదుపరి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు, క్విట్ చేయడంలో శక్తి ఉంది. ఎందుకంటే నిజమైన గెలుపు మిమ్మల్ని వెనక్కి లాగే దాన్ని వదిలినప్పుడే మొదలవుతుంది. మరొక సృజనాత్మక వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.